ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఇప్పుడు మీరు వినబోయేది మకర రాశి వారికి జీవితాన్ని మలిచే 3 రోజుల గోచార విశ్లేషణ. ఈ రోజుల్లో ఏమి జరుగుతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే మకర రాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి. ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేం మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మకర రాశి వారికి ఈ 3 రోజులు అనేవి సాధారణంగా కనిపించినా లోపల చాలా లోతైన మార్పులను తీసుకువచ్చే కాలం. చంద్రుడు ముందుగా కర్మస్థానమైన 10వ స్థానంలో సంచరించడం వల్ల మీ జీవితం మొత్తం పనుల చుట్టూ తిరుగుతుంది. తరువాత లాభస్థానమైన 11వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీరు చేసిన కష్టానికి ఫలితం ప్రత్యక్షంగా కనిపించడం ప్రారంభమవుతుంది. స్వాతి నక్షత్రంలో ప్రారంభమయ్యే ఈ గమనం మీలో కొత్త ఆలోచనలను రేపుతుంది. విశాఖలోకి వెళ్ళినప్పుడు ఆ ఆలోచనలు లక్ష్యాలుగా మారతాయి. అనురాధలోకి వచ్చినప్పుడు అవి ఫలితాలుగా మారే దిశలో కదులుతాయి. జ్యేష్ఠలోకి వచ్చినప్పుడు మీరు వాటి లాభాన్ని అనుభవించే స్థితిలోకి వెళ్తారు. ఇదొక ప్రయాణం లాంటిది. ఆలోచన నుంచి ఫలితం వరకు తీసుకెళ్లే ఒక శక్తివంతమైన గమనము. మే 29 తేదీ ఉదయం వరకు మీలో ఉన్న చురుకుదనం, మీ పనిపై మీకున్న ఆసక్తి మరింత పెరుగుతుంది. మీరు చేసే పనిలో మీరు పూర్తిగా మునిగిపోతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే ప్రతి విషయం ఇతరులకు ప్రభావం చూపుతుంది. విశాఖ ప్రభావం మొదలైన తర్వాత మీరు చేసే పనులకు ఒక దిశ ఉంటుంది, అర్థం ఉంటుంది. మీరు ఎందుకు చేస్తున్నారో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే మీ విజయానికి మొదటి అడుగు. మీరు ఆలోచించకుండా చేసే పనులు తగ్గిపోతాయి. బదులుగా ఆలోచించి చేసే పనులు పెరుగుతాయి. మే 30 తేదీ పౌర్ణమి ప్రభావంతో మీలో భావోద్వేగాలు కూడా పెరుగుతాయి. కానీ అవి మీకు బలంగా మారతాయి. ఉదయం వరకు మీరు ఇంకా కర్మస్థానం ప్రభావంలోనే ఉంటారు. అంటే మీరు చేస్తున్న పనులకు మంచి ఫలితాలు వస్తాయి. మధ్యాహ్నం తరువాత చంద్రుడు లాభస్థానంలోకి రావడంతో మీరు చేసిన పనికి ప్రతిఫలం కనిపించడం ప్రారంభమవుతుంది. అనురాధ నక్షత్రం మీకు సహకారం, మిత్రుల మద్దతు తీసుకొస్తుంది. మీరు ఒంటరిగా చేయలేని పనులు ఇప్పుడు ఇతరుల సహాయంతో పూర్తవుతాయి. మే 31 తేదీ పూర్తిగా లాభస్థానం ప్రభావంలో ఉంటుంది. ఇది మీకు అత్యంత శుభమైన రోజు. మీరు ఇంతకాలం కోరుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు నెరవేరే సూచనలు కనిపిస్తాయి. జ్యేష్ఠ నక్షత్రం మీలో ఉన్న తెలివితేటలను బయటకు తీస్తుంది. మీరు చేసే నిర్ణయాలు చాలా తెలివిగా ఉంటాయి. మీరు మాట్లాడే మాటలు ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు చేసే ప్రతి పని ఒక లాభం వైపు తీసుకెళ్తుంది. ఈ 3 రోజులు కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులను తీసుకొస్తాయి. మీరింతకాలం పనుల్లో బిజీగా ఉండి, కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయి ఉంటే, ఇప్పుడు మీరు వారికి దగ్గరవుతారు. మీ మాటల్లో ప్రేమ కనిపిస్తుంది, మీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మీ మార్పును గుర్తిస్తారు. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇంట్లో శాంతిని కోరుకుంటే, మీరు మొదట మీ మాటల్లో మృదుత్వం తీసుకురావాలి. అదే మీకు ఆనందాన్నిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఈ కాలం మీకు ఆశాజనకంగా ఉంటుంది. మొదట మీరు కష్టపడే దశలో ఉంటారు. తరువాత ఆ కష్టానికి ఫలితం రావటం ప్రారంభమవుతుంది. మీరు పెట్టిన శ్రమ వృధా కాదు అని మీరు అనుభవిస్తారు. అనూహ్యంగా కొన్ని లాభాలు రావచ్చు. కానీ మీరు ఖర్చుల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక కళ. మీరు దాన్ని నేర్చుకోవాలి. ఈ కాలం మీకు సంపాదించే అవకాశం మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టుకునే జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఆరోగ్యపరంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిలో మునిగిపోయి మీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పౌర్ణమి రోజున మీలో భావోద్వేగాలు పెరగటం వల్ల కొంత అలసట అనిపించవచ్చు. కానీ మీరు సరైన ఆహారం తీసుకుంటే, కొంత విశ్రాంతి తీసుకుంటే మీరు త్వరగా కోలుకుంటారు. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీరు చేసే పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఈ కాలం ఒక అవకాశాల సమయం. మీపై ఉన్నవారి దృష్టి మీ మీద పడుతుంది. మీరు చేసిన పని గుర్తింపు పొందుతుంది. మీరు కొత్త బాధ్యతలు పొందవచ్చు. మీరు వాటిని భయపడకుండా స్వీకరించాలి. ఇది మీ ఎదుగుదలకు ఒక అవకాశం. మీరు మీ పనిని నిజాయితీగా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే సమయం ఇది. వ్యాపారస్తులకు ఈ కాలం ఒక బంగారు అవకాశం. మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. మీరు కొత్త ఆలోచనలు అమలు చేయవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం
మీ వ్యాపారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. మీరు మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగాలి. మీరు మీ కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటే మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. కార్మికులకు ఈ కాలం కష్టానికి ఫలితమిచ్చే సమయం. మీరు ఇంతకాలం చేసిన శ్రమ ఇప్పుడు ఫలిస్తుంది. మీకు మీ పనిలో గుర్తింపు వస్తుంది. మీరు చేసే పనిలో మీరు గర్వపడాలి. మీరు మీ పనిని ప్రేమిస్తే అది మీకు ఆనందాన్నిస్తుంది. మీరు మీలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటే మీరు మరింత ఎదగగలుగుతారు. వివాహితులకు ఈ కాలం సంబంధాలను బలపరిచే సమయం. మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో వాదనలు పెట్టకుండా ప్రేమతో మాట్లాడాలి. మీరు ఒకరికొకరు మద్దతుగా ఉంటే మీ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు ఈ కాలం ఏకాగ్రత పెరిగే సమయం. మీరు చదువుపై దృష్టి పెట్టగలుగుతారు. మీరు నేర్చుకున్నది మీకు సులభంగా గుర్తు ఉంటుంటుంది. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని దానికోసం కృషి చేస్తే మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీరు మీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ప్రేమికులకు ఈ కాలం భావోద్వేగాలను అర్థం చేసుకునే సమయం. మీరు మీ భాగస్వామితో మీ భావాలను పంచుకోవాలి. మీరు ఒకరినొకరు గౌరవించాలి. మీరు నిజాయితీగా ఉంటే మీ సంబంధం మరింత బలపడుతుంది. మీరు చిన్న చిన్న అపార్థాలను పెద్దవిగా మార్చకుండా వెంటనే పరిష్కరించాలి. ఈ 3 రోజుల్లో మకర రాశి వారు చిన్న చిన్న పరిహారాలు చేస్తే గోచార ఫలితాలు మరింత బలంగా పొందుతారు. ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేయటం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గురువారం, శుక్రవారం రోజుల్లో విష్ణువు, లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించటం వృత్తి, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలను ఇస్తుంది. శనివారం రోజున శని అనుగ్రహం కోసం నల్ల నువ్వులు లేదా నూనెతో దీపం వెలిగించడం మంచిది. పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామిని స్మరించడం, సాధ్యమైతే చిన్న పూజ చేయటం మీ కోరికలు నెరవేరే దిశలో తీసుకెళ్తుంది. ఆదివారం రోజు సూర్యారాధన చేయటం వల్ల మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ఎవరికైనా సహాయం చేయటం. చిన్న సహాయమైనా హృదయపూర్వకంగా చేస్తే అది మీకు పెద్ద శుభ ఫలితాలను తీసుకువస్తుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, పక్షులకు ఆహారం పెట్టడం, గోమాతకు పచ్చి ఆహారం ఇవ్వటం ఇవన్నీ మీ గోచారాన్ని మరింత శుభంగా మార్చే సులభమైన మార్గాలు. మొత్తం మీద ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక మలుపు తీసుకువచ్చే కాలం. మీరు మీలో ఉన్న శక్తిని గుర్తించాలి. మీరు మీపై నమ్మకం ఉంచాలి. మీరు కష్టపడితే మీకు ఫలితం తప్పకుండా వస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ కాలం మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. మీరు ఆ దారిలో నడిస్తే మీరు విజయాన్ని అందుకుంటారు. ఇక మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా! ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.